సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక సామాన్య వానర రూపంలో ధరణిపైకి దిగివచ్చి శ్రీరాముడి పాదాల చెంత దాసుడిగా ఎందుకు మారిపోయాడు? వెల్కమ్ టు ద హనుమాన్ సిరీస్, ది అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ వారియర్. రామాయణ కాలంలో రావణుడిని అంతం చేయడానికి విష్ణుమూర్తి రాముడిగా అవతరించినప్పుడు ఆయనకు సేవ చేయడానికి శివుడు కూడా ఒక రూపం ధరించాలని నిర్ణయించుకున్నాడు. కాని శివుడు నేరుగా వస్తే రాముడు ఆయనను పూజిస్తాడు కాని శివుడికి రాముడికి సేవ చెయ్యాలని ఉంది. అందుకే ఆయన వానర రూపాన్ని ఎంచుకున్నాడు. అలా శివుడు తన శక్తిలో ఒక భాగాన్ని భూమికి పంపించాడు. ఆ శక్తి అంజనాదేవి గర్భంలో జన్మించింది. అతనే ఆంజనేయుడు. ఒకరోజు అడవిలో హనుమంతుడు మొదటిసారి రాముడిని చూశాడు. ఆ క్షణం అతని హృదయం భక్తితో నిండిపోయింది. అతను వెంటనే రాముడి పాదాల దగ్గర నమస్కరించాడు. అది సాధారణమైన కలయిక కాదు. అది శివుడు తన ఆరాధ్యుడైన రాముని సేవ చేయడానికి వచ్చిన క్షణం. ఆ క్షణం నుంచి హనుమంతుడు జీవిత లక్ష్యం ఒక్కటే, అది రాముడి సేవ. రాముడి కోసం అతను సముద్రాలు దాటాడు, లంకలో అగ్ని రగిలించాడు, అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశాడు. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి.